ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే చికెన్ లెగ్ పీసెస్ని మనం ఫ్రై అయితే చేసుకుందాము. మీలో ఎంతమందికి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అంటే ఇష్టమో కమెంట్ అయితే చేయండి. నేను బగారా రైస్తో అయితే తీసుకుంటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే. మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను బగారా రైస్ని చికెన్ లెగ్ పీస్తో ఇట్లా అయితే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఒక 3 లెగ్ పీసెస్ని అయితే తీసుకున్నాను. కట్స్ కూడా ఇంకా వాళ్ళే చికెన్ షాప్లోనే వాళ్ళే కట్స్ ఇలా చాక్తో కట్స్ పెట్టేసి ఇచ్చేసారనమాట. ఫస్ట్ నేను కారము, అలాగే ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్, మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నిమ్మరసం పిండుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీసెస్కి అయితే బాగా పట్టించేసుకుందాము. చూడండి, మనం కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ లోపల కూడా ఈ మసాలా అంతా కూడా పోయేలాగా మనం మంచిగా చికెన్ని ఇట్లాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. మీరు ఎప్పుడైనా చికెన్ లెగ్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకొని తిన్నారా లేదా కమెంట్ అయితే చేయండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయినా కానీ నాకు వ్యూస్ సరిగ్గా రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా లేరు. కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ లెగ్ పీసెస్కి అయితే మంచిగా పట్టించేసాను. వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ లెగ్ పీసెస్ని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా ఫస్ట్ 2 అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత 1 వచ్చి వేరే లెగ్ పీస్ వచ్చి ఇంకా వేరేగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ప్యాన్లో తక్కువ ఆయిల్ వేసుకొని ఇంక ఇవైతే మనం మూత పెట్టుకుంటే మనకి కొంచెం తొందరగా మగ్గుతాయని చెప్పి మూత పెట్టాను. చూడండి, ఇవైతే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఎప్పటి నుంచో ఇలా లెగ్ పీసెస్ తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట. ఎప్పుడు చికెన్ కర్రీయే చేసుకొని తింటూ ఉంటాము. ఎప్పుడు ఒకేలాగా చేయాలి, మా ఇంట్లో వాళ్ళకి డిఫరెంట్గా చేసినా తినరనమాట. ఇంక ఇలా అయితే మనకి ఫ్రై అయిపోయినాయి చికెన్ లెగ్ పీసెస్. ఇంకా బగారా రైస్తో అయితే తిన్నా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కర్రీ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ అదే రోజు. చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము, బగారా రైస్ వండాను, అలాగే చికెన్ లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేశాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తిన్నారా లేదా కమెంట్ చేయండి. వీడియోని చూస్తే ఏదో కమెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. Please like, share and subscribe friends. Please comment. Thank you.